నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సొంత నిధులతో పేద ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్న ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజేపీఎన్ రాజు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రేయస్ మీడియా సంస్థ సహకారంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ. సొంత నిధులతో పేద ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే లక్ష్యంతో ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజేపీఎన్ రాజు ఆధ్వర్యంలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ అభినందించారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు విద్యుత్ ఛార్జీలలో రాయితీ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో రాజు ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. విజయవాడ ముత్యాలంపాడు సత్యనారాయణపురం ప్రాంత ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన మంచినీటిని అందించేందుకు శ్రీ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజేపీఎన్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాజు స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన నీరు అందించడం ప్రశంసనీయమని అన్నారు. 2014 నుండి 2019లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ సుజలం పథకం ద్వారా ప్రజలకు శుద్ధమైన నీరు అందించామని, కానీ వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలకు పైసా ఖర్చు లేకుండా శుద్ధి చేసిన నీరు అందించడం గొప్ప పని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు విద్యుత్ ఛార్జీలతో రాయితీ ఇవ్వాలి. భవిష్యత్తులో రాజు ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇవాళ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛంద సంస్థలు విజయవాడ నగరంలో మనం చూస్తున్నాం. గతం నుంచి కూడా వరద సమయం నుంచి కూడా ఇక్కడ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్ల విజయవాడ నగరానికి ఒక వైబ్రేషన్ అనేది ఉండటానికి కారణం ఇటువంటి వ్యక్తులు చాలామంది వల్ల వాళ్ళందరికీ కూడా ముందుగా దుర్గా చారిటబుల్ ట్రస్ట్ వారికి, రాజుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ ఇటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో తప్పకుండా ఒక 2 నెలల్లో కార్యాచరణ ప్రకటించుకుని ఏ వార్డులో ఇబ్బంది ఉందో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లోనూ ముఖ్యంగా బాంబే కాలనీలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నిస్తాం. తప్పకుండా దాంట్లో దాతల సహాయం ఏమన్నా ఉన్నా కూడా తీసుకుని అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చి చక్కటి మంచినీటి సౌకర్యం ప్రజలు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కానీ నేను కానీ అందరం కూడా కృషి చేస్తున్నాం. ఇటువంటి వారిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక గతంలో 2014, 2019 ఏదైతే ప్రజలకి నాణ్యమైనటువంటి తాగునీరు అందించాలని ఎన్టీఆర్ సుజలా పథకాన్ని పెట్టారో అదే ఎన్టీఆర్ సుజలా పథకాన్ని మరి మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగనగర్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గౌరవ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మరి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరి చేతుల మీద ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజలా పథకాన్ని గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని రద్దు కూడా చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక నారాయణ గారితో చెప్పి మళ్ళీ దాన్ని జీవోని క్యాన్సిల్ చేయించి ఆ రద్దు చేసిన జీవోని మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం. ఇవాళ బ్రహ్మాండంగా పేదవాళ్ళకి ఉచితంగా ఫిల్టర్ వాటర్ని, మినరల్ వాటర్ని అందించగలుగుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ డీజీపీఎన్ రాజు గారు ఈ ముత్యాలంపాడు ఏరియాలో ఈ సొంత నిధులతో ఆయన ఈ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మంచినీళ్లు, నాణ్యమైనటువంటి తాగునీరు అందించడం జరుగుతూ ఉంది. దీన్నే ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు
ఆయన ఎన్నిక కాకముందే బాంబే కాలనీలో సొంత డబ్బులతో ఆయన అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి ఇప్పుడే చెప్పారు. దానికి ప్లాన్ చేస్తున్నాం. అటు ప్రభుత్వం నుంచి చేసేది ప్రభుత్వం నుంచి చేస్తాం, స్వచ్ఛంద సంస్థలు చేసేది స్వచ్ఛంద సంస్థలు చేస్తాయి, అలాగే కార్పొరేషన్ నుంచి చేసేది కార్పొరేషన్ నుంచి, ఎంపీ నిధుల నుంచి చేసేది ఎంపీ నిధులు, అన్ని రకాలుగా కూడా నిరంతరం ఈ ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా మేలు జరగాలో ఏ విధంగా మేలు చేయాలని ఆలోచిస్తూ ఉంది. ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలకి నాణ్యమైన తాగునీరు ఇబ్బంది లేకుండా అందించడానికి నిరాఘంటంగా పనిచేస్తాం తెలియజేస్తూ ఈ ప్లాంట్ పెట్టినటువంటి డీజీపీఎన్ రాజు గారిని అభినందిస్తాం. ఈ ట్రీటెడ్ వాటర్ పేదలందరికీ కూడా ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా అవుట్లెట్ బయట పెట్టడం జరిగింది. ఇవాళ దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రేయస్ మీడియా సంస్థ సహకారంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవ్ చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కృష్ణానది తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానాల్లో వేడుకలు జరగనున్నాయని తెలిపారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో వినోదభరిత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 2025 దసరా సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రేట్ విజయవాడ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడ ఉత్సవ్ పేరుతో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని పోరంకి మురళి రిసార్ట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త మీనన్, దివిజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ విజయవాడ అందమైన నగరమని, విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే విజయవాడ ఉత్సవంలో చాలా కార్యక్రమాలు జరుగుతాయని, పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తూ ప్రపంచం విజయవాడ వైపు చూడాలని ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారని సంయుక్త చెప్పారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కర్టెన్ రైజర్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిందని, విజయవాడ ఒక వైబ్రేట్ సిటీ అని అన్నారు. విజయవాడ వైభవం దేశమంతా తెలిసేలా చేయడానికి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం విజయవాడ ఉత్సవం జరుపుతామని, ఇక్కడ నుండి వలసలు తగ్గి విజయవాడలో పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ ఉత్సవ్ వేదిక అవ్వాలని ఎంపీ కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కృష్ణానది తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలో ఎగ్జిబిషన్ మైదానాల్లో వేడుకలు జరగనున్నాయని తెలిపారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో వినోద భరిత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది జరిగింది అమ్మవారి బ్లెస్సింగ్స్ తో. అండ్ నేను చెప్పినట్టు విజయవాడ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ. విజయవాడ ఉత్సవ్, 1 సిటీ 1 సెలబ్రేషన్ అని ఒక విషన్ తో వైబ్రెంట్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయస్ మీడియా కలిసి చేస్తున్న ఈ విజయవాడ ఉత్సవ్ కి నా విషెస్ నేను చెప్తున్నాను. ఈ విషన్ ఏంటంటే, ఇప్పుడు నవరాత్రి, దసరా భారతదేశంలో ఇన్ ఎవ్రీ ప్లేసెస్ ఒక సెలబ్రేట్ చేస్తున్న ఒక పెద్ద ఫెస్టివల్, ఒక పెద్ద పండగ, గుడ్ ఆస్పీషియస్ బిగినింగ్. సో అట్లాంటి ఒక సిట్యుయేషన్లో జరుగుతున్న ఈ విజయవాడ ఉత్సవ్కి నా విషెస్ చెప్తున్నాను. ఇది సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రజలు సపోర్ట్ ఉండాలి. అది దట్ ఈస్ నౌ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ Vijayawada, not just Vijayawada, actually from everywhere. I hope that the success and love will pour in for the Vijayawada Utsav. Thank you so much. And I'm so sorry, నేను 2-3 థింగ్స్ నేను చెప్తాను. September 20 ఇది రెస్పాన్సిబిలిటీ. September 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్లో నాకు తెలిసి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఫైర్ వర్క్స్ ఉన్నాయి. కృష్ణా రివర్ బ్యాంక్స్లో ఫైర్ వర్క్స్ జరుగుతుంది. అండ్ దెర్ విల్ బి ప్రొసెషన్, ఎక్స్పో అండ్ కార్నివల్. సో చాలా బ్యూటిఫుల్ గా ప్లాన్ చేశారు the organizers. విజయవాడ ఇస్ ఎ వైబ్రెంట్ సిటీ. విజయవాడ ఒక ఎంటర్ప్రెనర్ పుట్టిన సిటీ. ఇక్కడ నుంచి కొన్ని అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అటువంటి వారికి మన అదృష్టం లేదు. ఎందుకంటే
విజయవాడ నగరవాసులకు ఎవరో కల్పించాల. ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో అమెరికాలోనో బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు. వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న నగర ప్రముఖులు అందరూ కూర్చొని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకొని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా. ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్. క్లియర్గా ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్. ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు, అంతేకాకుండా ఇండస్ట్రీ వారు కానీ ఆటోమొబైల్ రంగం కానీ అందరూ కూడా కలిసికట్టుగా చేద్దాం. తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విజయవాడ ఉత్సవం చేసుకుని విజయవాడ వైభవమే కాకుండా రాబోయే తరాలు ఇక్కడ నుంచి మైగ్రేషన్ తగ్గి ఇక్కడ వ్యాపార సంస్థలు స్థాపించే విధంగా మనం ఇది ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ విజయవాడ వైబ్రెంట్. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ పౌర్ణమి గిరి ప్రదక్షిణ అత్యంత శోభాయమానంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఆదివారం వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ చాలా హుషారుగా పాల్గొన్నారు. వారు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, పర్యవేక్షకులు హేమతో కలిసి యువ భక్తులతో కోలాటమాడారు. దీంతో భక్తుల్లో ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది. ముఖ్య అర్చక ఆర్ శ్రీనివాస శాస్త్రి కార్యక్రమం నందు పాల్గొని స్థానాచార్య శివప్రసాద్ శర్మకి అన్ని విధాల సహకారాలు అందించి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. వేకువజామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కన్నుల పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందారు. ఈరోజు మా స్థానాచార్య గారు చెప్పినట్టు ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. భక్తులందరూ కూడా ప్రతి పౌర్ణమికి కూడా విరివిగా పాల్గొనాలి, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఈరోజు భక్తులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే ఈ చంద్రగ్రహణం సందర్భంగా 3:30 గంటలకు కవాట బంధనం చేసి రేపు తెల్లవారుజామున 8:30 మళ్ళా ఆ అమ్మవారి ఆలయంని తెరవబడును. సో భక్తులందరూ గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. अखिलांड कोटि ब्रह्मांड नायकी जगन्माత దుర్గాదేవికి మాసోత్సవాల్లో భాగంగా పూర్ణిమ రోజున అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఈ ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతున్నది. ఈ గిరి ప్రదక్షిణం చేయటం వల్ల అమ్మవారిని మనం స్పర్శించలేం కాబట్టి ఆ అమ్మవారి యొక్క నివాసమైనటువంటి ఆ గిరి చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం అంతా కూడాను ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. అందున పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినము, స్వచ్ఛమైనటువంటి వెలుగునిస్తూ చంద్ర దర్శనం ఉన్నటువంటి ఈ రోజున మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయి. మనకు కూడా ఆ పూర్ణమి చంద్రుడు ఎంత వెలుగొందుతూ ఉంటాడో అంత వెలుగొందుతూ మన జీవనం కూడాను సాగుతూ ఉంటుంది. ఈ రోజున అందున చంద్రగ్రహణం కూడా ఉన్నది. భక్తులందరూ కూడాను ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని.
సూర్యఘర్ పథకం ద్వారా ఇంటికి కావాల్సిన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్ కు అమ్మి ఆదాయం పొందవచ్చునని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం 32వ డివిజన్ లోటస్ ల్యాండ్ మార్క్ లోని సెక్టార్ 2లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు విద్యుత్ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో ఎలాంటి పెట్టుబడి లేకుండా పూర్తి ఉచితంగా సోలార్ కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్ ఇన్ఛార్జ్ వెలగ సురేష్, అధ్యక్షుడు శేషుబాబు, నవీన్, ఈపిలి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మనం వాడే కరెంటు ఏ విధంగా ఉత్పాదన అవుతుంది? థర్మల్ పవర్ అంటే బొగ్గుతో చేసే పవర్, అలాగే ఐడిల్ పవర్ వాటర్తో చేసేది, అలాగే అణు పవర్, లేకపోతే ఇంకా సోలార్ పవర్. ఈ విధంగా వచ్చే దాంట్లో మనకి పొల్యూషన్ ఎక్కువ ఉండేది థర్మల్ పవర్. హైడ్రో పవర్ అంటే మీ అందరికీ అవగాహన ఉంది. నీళ్లు ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ రన్ అవుతుంది, నీళ్లు లేనప్పుడు ప్రాజెక్ట్ రన్ కాదు. మరి కరెంటు మనం నిరంతరం వాడుతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది కరెంటు? ఒకవేళ మనకు తక్కువ ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి, నేషనల్ గ్రిడ్ నుంచి మనం తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు ప్రభుత్వం 10 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టుకుని యూనిట్ ఉంటుంది. కానీ మనకి తక్కువ యూనిట్లు వాడే వాళ్ళకి 3 రూపాయలు 90 పైసలు 4 రూపాయలు ఇస్తున్నారు. కమర్షియల్లో వాడే వాళ్ళకి 6 రూపాయలు 7 రూపాయలు 9 రూపాయల వరకు టారిఫ్లు పడతా ఉన్నాయి. ఇది ప్రభుత్వాలకి పెద్ద ఎత్తున ప్రజలకి ఇద్దరికి కూడా భారమైనటువంటి విషయం. వాళ్ళము ప్రభుత్వం ఎక్కువ రేటు కొని సబ్సిడీకి తక్కువ రేటు ఇవ్వాలి. మేము మొన్న 12 నెలల పరిపాలన మీద ఇంటింటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సర్వే చేయండి, ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన మీద ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే. నమస్తే అండి, నా పేరు చెన్నగిరి రామ్మోహన్ రావు, 32 డివిజన్ కార్పొరేటర్ని. ఈరోజు ఈ 32వ డివిజన్లో పిఎం సూర్యఘర్ యోజన అనే కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఇచ్చేసి అసలు ఆ పథకం గురించి పూర్తి వివరాలని ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ముందు కరెంటు తయారు చేయటం చాలా కష్టమైపోతుంది, బొగ్గు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. మనకు వాటర్ కూడా అసలు మనకు తాగడానికి కూడా నీళ్లు సరిగ్గా అందని సిట్యువేషన్ పరిస్థితి. అందుకని చెప్పని ప్రధానమంత్రి గారు ముందుగా ఆలోచించి ప్రతి ఇంటి మీద ఒక 3 కిలోవాట్ సోలార్ పవర్ కనుక బిగించుకున్నట్లయితే ఎవరి కరెంటు వాళ్లే తయారు చేసుకునే విధంగా వాళ్ళకి కరెంటు బిల్లు కూడా రాకుండా సరిపోతుందనే ఉద్దేశంతో ₹1 పెట్టుబడి లేకుండా బ్యాంకులే లోన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా దీని గురించి అవగాహన తెలుసుకుని పాంప్లెట్ల రూపంలో మీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటిని అందరూ గమనించి మీరు కూడా ఎంత త్వరగా ఈ సోలార్ పవర్ని మీరు ఇంటి మీద బిగించుకున్నట్టయితే మీకు కరెంటు బిల్లు రావటం ఆ రోజు నుంచి తగ్గిపోతుందని చెప్పని నేను మీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇవి 1 కోటి కలెక్షన్లు మాత్రమే ఇండియాలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి 50 లక్షల కలెక్షన్స్ ఇవ్వడం జరిగిపోయింది. ఇంకా 50 లక్షల కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. మీరు ఎంతగా త్వరగా కనుక ఈ కలెక్షన్ తీసుకుంటే మీకు సబ్సిడీ రూపంలో ₹78,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ త్వరగా ఈ కలెక్షన్ తీసుకుని మీ కరెంటు బిల్లు దగ్గర నుంచి ఉపశమనం పొందాలని చెప్పని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ నగరంలో కిష్కిందపురి చిత్ర యూనిట్ సందడి చేసింది. తాను తొలిసారిగా హారర్ చిత్రంలో నటించానని, ఈ నెల 12న తాను నటించిన కిష్కిందపురి చిత్రం విడుదల కానుందని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కోరారు. బందర్ రోడ్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ డైరెక్టర్ కౌశిక్ ఈ కథని గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. చాలా నచ్చింది. జూలై నుంచి షూటింగ్ మొదలు పెట్టాం. చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ అని అన్నారు.
ఇప్పటి వరకు చాలా హారర్ కథలు వచ్చాయని, అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్ గా ఉంటుందని, హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండిటి మధ్య చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఈ నెల 12న విడుదల కానున్న కిష్కింధపురి చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలన్నారు. అనంతరం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, తను చిన్నప్పటి నుంచి హారర్ చిత్రాలు చూస్తూ పెరిగానని, తనకు హారర్ చిత్రాల్లో నటించడం ఎంతో ఇష్టమని అన్నారు. ఈ చిత్రంలో తాను దెయ్యం రూపంలో ప్రేక్షకులను భయపెడతానని తెలిపారు. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారని, హారర్ చిత్రాలకు మ్యూజిక్ బాగుంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారని, కొన్ని సన్నివేశాలు శబ్దాలతోనే భయం కలిగిస్తాయని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా క్వాలిటీగా వచ్చాయని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా చక్కగా తీశారని తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్తో తాను నటించిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ అయిందని, అలాగే కిష్కింధపురి చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో మాత్రమే చూడాలని, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఈ నెల 12వ తేదీన తమ చిత్రం విడుదలవుతుందని, ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలన్నారు. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చి మా సినిమా కిష్కింధపురిని సపోర్ట్ చేస్తున్నందుకు, మీ అందరికి రావడం, మీ అందరితో మా హ్యాపీనెస్ని పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి, ఇది మీ సినిమా, సో మీ అందరినీ భయపడడం కూడా ఆర్టే కదా, సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథాబలంతో మంచి హారర్ మిస్టరీ ఒక న్యూ ఏజ్ మేకింగ్తో ఇవ్వబోతున్నాం. సో మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి అండ్ తప్పకుండా మీ అందరు ఇస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. హలో, అందరికి నమస్కారం. లాస్ట్ మంత్ నేను వచ్చాను ఇక్కడికి పరదా ప్రమోషన్ కి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఐ కీప్ కమింగ్ హియర్ టు విజయవాడ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అండ్ చాలా 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 సంతోషం. ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రేమిస్తారు మీరు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ హియర్ టు ప్రమోట్ కిష్కింధపురి. చెప్పినట్టు అది ఒక హారర్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం నేను అండ్ సాయి బోత్ ఆఫ్ us are doing a horror film. అండ్ నాకు ఇష్టమైన జానర్ హారర్ అంటే, మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను. సో హారర్ ఫిల్మ్స్ ఎప్పుడు థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది. ఆ పెద్ద స్క్రీన్ లో, క్రౌడ్ తో, ఆ డార్క్నెస్ లో, ఆ మంచి సౌండ్ తో చూస్తే బాగుంటుంది. సో ప్లీజ్ 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 గో వాచ్ ద ఫిల్మ్. సినిమా కానీ దీనిలో హారర్ వల్ల అయింది. దానిలో ఇంకా లైక్ నథింగ్, లైక్ ఎవ్రీ వన్ కెన్ సిట్ అండ్ వాచ్. ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే ఫిల్మ్ అది. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ లెట్ us know how much you like it. Thank you. థ్యాంక్ యూ బ్రదర్. సో నేను ఫస్ట్ టైం విజయవాడ ప్రెస్ కి కలవడం ఫస్ట్ టైం. సో తను ఆల్రెడీ చాలాసార్లు చేసి ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ టైం. సో మీ అందరూ నాకు ఎక్కువ లవ్ చూపించండి. సో దాన్ని మళ్ళీ మీ దగ్గరకు వస్తూ ఉంటాను డెఫినెట్ గా. సార్ 11 నైట్ సార్, మీరు వస్తాంటే 9 హైదరాబాద్, మీకు 9 కూడా వేసేస్తా. అంత కాన్ఫిడెంట్ ఉన్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నాం అంటే, అది కూడా మా ప్రోడక్ట్ మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ద వే ఇట్ షేప్డ్ అప్. మీకు అది సస్పెన్స్ అనేది మిస్టరీ. సో ఇది ఇంకెందుకు ఇంకా 10 నిమిషాలు. చాలా ఇష్టం హారర్ ఫిల్మ్. అంటే నాకు అలా భయం రావడం అనేది చాలా తక్కువ అండి. నాకు హారర్ స్టోరీస్ కి అలా భయం రాదు, కానీ అది చాలా కన్విన్సింగ్ గా అనిపించింది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవ్రీ 10-15 minutes ఆఫ్ ద స్టోరీ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్న సిచ్యువేషన్స్, దట్ ఆ ట్విస్ట్లు కానీ, ఆ టోన్లు కానీ నాకు చాలా నచ్చింది. అండ్ లైక్ హీరో గారు సెడ్, కౌశిక్ డైరెక్టర్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ నెరేటర్. అంటే ఆయన ఎంత బాగా నరేట్ చేస్తారంటే, సినిమా ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా మొత్తం ఆయన హెడ్ లో ఉంటుంది. సో ఎవ్రీ సింగిల్ డైలాగ్ ఏది మిస్ అవ్వకుండా ఆయన అలా మంచిగా నరేట్ చేస్తారు. సో నాకు ఆ కన్విక్షన్ చాలా నచ్చింది. సో అంత కన్విక్షన్, బికాజ్ ఎంత చేసినా సరే ఒక హారర్ ఫిల్మ్ అనేది ఎగ్జిక్యూషన్ లో ఉంటుంది. ఫియర్ అనేది ఎగ్జిక్యూషన్ లోనే రావాలి. సో విత్ సాలిడ్ స్క్రిప్ట్ లైక్ దట్ అండ్ ఫెంటాస్టిక్ టీమ్, DOP is Chinmay. So he has also done a very good job with the cinematography. Color palette kaavachu, and Manisha is our production designer. Everything is like very realistic. Actually మేము ఒక రియల్ హారర్ హౌస్, like రియల్ హాంటెడ్ హౌస్ లోనే షూట్ చేసాము.
సో టు బి లైక్ అది ఒక చాలా అథెంటిక్ ఉండాలి, అది చూస్తేనే భయం రావాలన్న దానికి వి వెంట్ టు అ రియల్ హాంటెడ్ హౌస్ టు షూట్ ద ఫిల్మ్. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సో ఆ నవ్వు చేసినప్పుడు ఉన్న కన్నా బెటర్ గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సినిమా అసలు కనిపిస్తుంది కదండి, మేము ఆ సెట్కి వెళ్తే మాకు భయం వేసింది, ఇది చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. హారర్ ఫిల్మ్కి వెళ్తే చాలా మందికి హారర్ ఫిల్మ్స్ అంటే ఎక్సైట్మెంటే కదా. మీకు ఇష్టం కదా, మీకు భయమా ఇష్టమా? వాళ్ళకి సినిమా థియేటర్ చూడడం ఇష్టం అండి, ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం ఉండదండి ఎవరికైనా రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా? హారర్ ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు చెప్తారా ఏమైంది? ఓ అది దానికి కూడా భయపడుతున్నారు. వి రియల్లీ వుడ్ వాంట్ టు నో సచ్ ఎక్స్పీరియన్స్. మేము విస్పర్ స్టోరీస్ అని ఒక సిరీస్ చేసాము. సో పంపించారా? ఐ థింక్ ఈ రోజు నైట్ అది స్టార్ట్ అవుతుంది. సో దేర్ లైక్ మేము ఒక మంచి ఇంట్రెస్టింగ్ మీరు ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ గా అంటే ఎవరైనా దేవుడు కలిసి అడుగుతారు, మనం ఎప్పుడైనా మీరు దెయ్యాన్ని కలిస్తే మాకు స్టోరీ పంపించచ్చు. అండ్ అది మేము డెఫినెట్ గా వి వాంట్ టు షో ఇట్ ఇన్ ఆర్ కిష్కిందపూర్ విస్పర్ టాక్ షో. విస్పర్ టాక్ షో. సో అది ఈ రోజు స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్, దాంట్లో 2 స్టోరీస్ నేను నరేట్ చేస్తాను, యూ ఆల్సో నరేటెడ్ కపుల్ ఆఫ్ స్టోరీస్. సో అది ఖచ్చితంగా చూడండి. అది లైక్ ఆ స్టోరీస్ చదివినప్పుడు నాకు కొంచెం అని అనిపించింది. థ్యాంక్ యూ. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాయల్ సర్వీస్ ట్రస్ట్ తరపున సమున్నత సేవలు అందిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ సీతాలం రాంబాబు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ₹1 కోటి మేర సాయం అందించామని ఆయన వివరించారు. ప్రస్తుతం పేద విద్యార్థులకు వసతి గృహాన్ని నిర్మించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రాయల్ సర్వీస్ ట్రస్ట్ 8వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సిద్ధార్థ నగర్ ఇంద్రప్రస్థ హోటల్లో జరిగిన ఈ జనరల్ బాడీ సమావేశంలో ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కార్యదర్శి నివేదికను ఆమోదించారు. నూతన సభ్యులను పరిచయం చేసి వారిని జ్ఞాపికలతో సత్కరించారు. ట్రస్ట్ సభ్యుడు వెంకట రామారావు మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. ట్రస్ట్ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ సీతాలం రాంబాబు, ప్రధాన కార్యదర్శి తోట పద్మనాభరావు, సభ్యులు ఆకుల శ్రీనివాస్ కుమార్, దారపురెడ్డి ఆజాద్ మాట్లాడుతూ పేద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలనే సదుద్దేశంతో రాయల్ సర్వీస్ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ₹30 లక్షల మేర సాయం అందిందని తెలిపారు. తమ వద్ద ఆర్థిక సాయం పొందిన వారిలో 2 వైద్య విద్య పూర్తి చేశారని, మరో 2 ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాలు సైతం పొందారని వారు వివరించారు. కుల మతాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్న రాయల్ సర్వీస్ ట్రస్ట్ కు ప్రభుత్వం కూడా సహకరించి అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి అంకిం రామ్ సాయి ప్రసాద్, ట్రస్ట్ ప్రతినిధులు ఈమని దామోదర్, సభ్యులు పాల్గొన్నారు. మా పత్రికా విలేకరులందరికీ స్వాగతం. ఈరోజు రాయల్ సర్వీస్ ట్రస్ట్ 8వ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సభకు ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనకబడిన పేద ప్రతిభ గల విద్యార్థుల్ని వృద్ధిలోకి తీసుకురావాలని, వారికి ఉపాధి విద్యా అవకాశాలు కల్పించాలనేది ప్రధాన ఆశయంతో ఏర్పడింది 2017లో. ప్రతి సంవత్సరము 2017 నుంచి ఇంతవరకు స్కాలర్షిప్ల రూపంలో ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అలాగే సోఫార్ ఒక 5 విద్యార్థులు మెడిసిన్ చదివిస్తుంది ఈ ట్రస్ట్. 2 విద్యార్థులు ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఇది కాకుండా వందలాది వేలాది మంది విద్యార్థులకి ఫైనాన్షియల్ ఎయిడ్గా ఇప్పటి వరకు ₹1 కోటి మేము స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా మా మెంబర్స్ నుంచి ట్రస్టీస్ నుంచి తీసుకునే డొనేషన్ల మీద ఆధారపడే మేము చేస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. ఇదిగాక ఇదే విద్యార్థులకి నైపుణ్యంలో ప్రతిభ గల వాళ్ళని సేకరించి వాళ్ళకి హాస్టల్ ఫ్రీ వసతి సౌకర్యాలు కల్పించి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో 34 సెంట్ల స్థలాన్ని తీసుకుని అందులో ఒక శాశ్వత భవనాన్ని కట్టాలని ట్రస్ట్ సంకల్పించింది. అందులో భాగంగా ఆ అనుమతుల కోసం మేము వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. అనుమతులు రాగానే ఆ కార్యక్రమాన్ని చేపడతాం. అది ఒక 10 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో ఎంతోమంది విద్యార్థుల్ని, పేదవాళ్ళని, ప్రతిభ గల వాళ్ళని తీర్చిదిద్దాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. అందుకు మీ అందరికీ సుస్వాగతం. రాయల్ సర్వీస్ ట్రస్ట్ వార్షిక
మీటింగ్కి ఇచ్చేసినటువంటి విలేకరులకి, అదేవిధంగా ట్రస్టీ సభ్యులకు, ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందరినీ కేకేయటం జరిగిందండి. మా రాయల్ సర్వీస్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో బడుగు బలహీన వర్గాలకు, వెనకబడిన తరగతులు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఎందుకు వెనకబడుతున్నారు అన్నీ ఉండి కూడా అనేటటువంటి సర్వేలో మాకు విద్య లేకపోవటం మూలాన వెనకబడ్డారని చెప్పేసి మా నాయకులందరూ మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ విద్య మనం సమాజానికి, ఈ పేద విద్యార్థులకి మనం స్కాలర్షిప్ ద్వారా కానీ, హాస్టల్ ద్వారా కానీ, ఇంకా ఏమైనా ఇతరత్ర విద్య ద్వారా మనం వారిని సమాజంలోకి అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం అనేటటువంటి సదుద్దేశంతో మేము ఈ మహత్తర కార్యక్రమాన్ని మేము బిగిన్ చేయటం జరిగిందండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరి దగ్గర కూడా మేము బయట వాళ్ళ దగ్గర మేము డొనేషన్ తీసుకోం. మేము ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో క్లబ్లో రాయల్ క్లబ్స్ 12 క్లబ్స్ ఉన్నాయి. ఈ 12 క్లబ్బులు ద్వారా ఈ 12 క్లబ్బులు మా ట్రస్ట్కి అనుసంధానమై ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి వేల మంది సభ్యులు మేమందరం కలిసి ఈ యొక్క విద్యని మేమే డొనేట్ చేసుకొని స్కాలర్షిప్గా డబ్బులన్నీ పోగేసి స్కాలర్షిప్ ద్వారా ఈ విద్యార్థుల్ని తయారు చేసి సమాజంలో అభివృద్ధి చెందాలి, వీరు కూడా వెనకపడకూడదు అనేటటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఇకపోతే మేము ఇప్పటికే స్కాలర్షిప్లు మా టర్మ్లో 24-25 సంవత్సరంలో మరి 30 లక్షల రూపాయలు సుమారుగా స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది విద్యార్థులకి. ఈరోజు రాయల్ చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సుమారుగా 20 సంవత్సరాలుగా రాయల్ సర్వీస్ ట్రస్ట్ అనేది పనిచేస్తోంది. ముఖ్యంగా ఇది పని విధానాలు ఏమిటంటే ఒక సర్వీస్ సొసైటీ ఎట్లా రెడ్ క్రాస్లో ఉంటుందో, లేకపోతే మదర్ తెరిసా సంస్థ లాంటిదో, అలాగే విపత్తులు వచ్చినప్పుడు ఈ సంస్థ ఆ విపత్తుల్లో శరణార్థులకి సహాయం చేయటం కానీ, అట్లాగే ముఖ్యంగా విద్య మీద వీళ్ళు దృష్టి పెట్టారు. ఈ సామాజిక వర్గంలో ఎక్కువ విద్యార్థికులను చేయాలని, ఆర్థిక పరిపుష్టి నింపాలనే ఒక సదుద్దేశంతో ఈ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కూడా రిటైర్డ్ అయిన అధికారులు కానీ, అట్లాగే అనేక స్థాయిల్లో పనిచేసిన వ్యక్తులు కానీ, ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు సలహా సూచనలు ఇవ్వటం, పెద్దవారి సలహా సూచనలు, మంచి సలహాలు తీసుకుని ఒక మంచి మార్గంలో ఒక ఉన్నత స్థాయిలో ఈ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో, అదే కాకుండా వీరు ఇచ్చే స్కాలర్షిప్లు కూడా, విద్య మీద ఇచ్చే స్కాలర్షిప్లు సామాజిక కోణంలోనే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు కూడా వాళ్ళ స్థితిగతులను బట్టి, వారి మెరిట్ను బట్టి కూడా అన్ని వర్గాలకి స్కాలర్షిప్లు ఇచ్చే పెద్ద మనసుతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఖచ్చితంగా ఈ సంస్థ, ఇలాంటి సంస్థలు మరి ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో అనేక సంస్థలు పనిచేస్తున్నా అంకిత భావంతో పనిచేస్తూ. నా పేరు ఆజాద్ బాబు అండి, దారపురెడ్డి. నేను రాయల్ సర్వీస్ ట్రస్ట్ దీనిలో సభ్యుడిగా ఉన్నాను. ముఖ్యంగా మన సర్వీస్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం లేని పిల్లలకి చదువు చెప్పించడం అండి. దాని నిమిత్తం మేము ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటాము. అలాగే లేని పిల్లలు చదివించడానికి కూడా మేము ఒక హాస్టల్ కట్టాలనే నిశ్చయంతో స్థలాన్ని సేకరించడం జరిగింది. స్థలాన్ని కొన్నాము. దానికి ఈ సార్ చెప్పినట్టుగా ఈ బఫర్ జోన్ చిన్న ప్రాబ్లమ్స్ మూలన కొంచెం లేట్ అయింది. ఇప్పుడు అది మేము దానికి పర్మిషన్స్ వస్తాయని అనుకూలిస్తున్నాము. గవర్నమెంట్ తరపు నుంచి కూడా దానికి సహాయ సహకారాలు అందించి కొంచెం పర్మిషన్స్ ఇవ్వవలసిందిగా కూడా కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా లేని పిల్లలకి అక్కడ హాస్టల్ లాగా తయారు చేసి దానిలో చదువు
ట్రైనింగ్ సెంటర్స్ లాగా పెట్టి వాళ్ళందరికీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి అక్కడ కోచింగ్ ఇప్పించి ఎగ్జామ్స్కి పంపించడం జరుగుతుందని అది ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అది సానుకూలంగా అన్నీ జరుగుతాయని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఓసీలకు 400 మార్కులకే మెడికల్ సీటు కేటాయించాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నీట్ విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలన్నారు. గతంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తమ అధికారంలోకి వస్తే ఎంబీబీఎస్ సీట్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వైద్య సీట్లను పెంచాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. నా పేరు తారకేష్, అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం నుంచి వచ్చాం. ఈరోజు నీట్ పేరెంట్స్ అసోసియేషన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా నీట్ యూజీ 2025 రాసిన విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము రాష్ట్ర నలుమూలల నుంచి అటు శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి ఇటు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చేసి ప్లకార్డుల నిరసన ప్రదర్శన చేపట్టామండి. మా ప్రధానమైన డిమాండ్లు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే సార్, ఈ దేశంలోనే ఎక్కడా లేనంత ఒత్తిడి నీట్ విద్యార్థుల మీద ఉంది. ఎంత ఒత్తిడి ఉందంటే సీట్లు చాలా తక్కువై విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు రాక ఆంధ్రప్రదేశ్లో ఒకసారి కాదు 1, 2, 3, 4, 5, 6 సార్లు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు. 5, 6 సార్లు నీట్ ఎగ్జామ్ రాసినా కూడా డాక్టర్ సీటు రాక తమ యవ్వనంలో 5, 6 సంవత్సరాలను కోల్పోయి ఎటు కొరగాకుండా తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు విద్యార్థులు ఈ రాష్ట్రంలో. ఈ సమస్య దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు సార్. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. తెలంగాణలో ఒకప్పుడు అంటే రాష్ట్ర విభజనకు ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటే తక్కువ వైద్య సీట్లు ఉండేవి, మెడికల్ సీట్లు ఉండేవి. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. తెలంగాణలో ఆల్మోస్ట్ మనకంటే డబల్ మెడికల్ సీట్లు ఉన్నాయి. తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం జనాభాలోను విస్తీర్ణంలోను, కానీ మనకంటే డబల్ సీట్లు ఉన్నాయి. దానితో తెలంగాణలో 400 స్కోరు వచ్చిన విద్యార్థులకు మెడికల్ సీట్ వస్తుంది. అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో 500 మార్కులు వచ్చినా కూడా సీట్ రావట్లేదు. అంటే 100 మార్కులు తేడా సార్. 100 మార్కులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఎక్కువ తీసుకొచ్చినా ఇక్కడ సీట్ రావట్లేదు. సంతోషం, తెలంగాణ విద్యార్థులకు తక్కువ మార్కులకే వస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. నీట్లో 1 మార్కు ఎక్కువ వస్తే ఎంతో సంతోషపడతారు, కానీ 100 మార్కులు తెలంగాణ కంటే ఎక్కువ వచ్చినా ఇక్కడ సీట్లు రావట్లేదు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమలు తీరుపై సమగ్ర నివేదిక అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ కన్వీనర్ కొరివి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి కొనసాగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు చట్ట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రిలీఫ్ నిధులను విడుదల చేయాలన్నారు. అత్యాచార కేసుల్లో నిందితులకు 41A సిఆర్పిసి నోటీసులు ఇవ్వటాన్ని రద్దు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల కార్పొరేషన్లకు, ఆధిపత్య కుల కార్పొరేషన్లకు నిధులు కేటాయింపులో ఉన్న తీవ్రమైన వివక్షతను తొలగించి న్యాయమైన వాటా ప్రకారం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కమిటీకి నేను రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. 6, 7 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఒక 50 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులతోటి ఒక సమాలోచన సదస్సుని విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాం. దానికి 16 జిల్లాల నుంచి ముఖ్యమైన నాయకులు, రాష్ట్ర నాయకులంతా కూడా హాజరయ్యారు. ఈ సదస్సులో అఖిల భారత పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అట్లాగే సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, రిపబ్లిక్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారందరూ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు ఏంటంటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ వర్గాల పట్ల చాలా వివక్షపూరితంగా నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ నిర్లక్ష్యాన్ని, వివక్షతని
తొలగించలేనటువంటి స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్న సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలుగా మేమే ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతోటి ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా మా సంక్షేమ అభివృద్ధి రక్షణ భూమి విద్య ఉపాధి ఉద్యోగ అంశాలపై చర్చించుకుని ఒక కార్యాచరణ రూపొందించుకుని ఆ కార్యాచరణ ద్వారా నిరంతరం మా హక్కుల కోసం మా చట్టాల కోసం మా బడ్జెట్ల కోసం పనిచేసే దానికోసం మేము ఒక కార్యాచరణ ఈరోజు రూపొందిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇందులో ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి అనేక అంశాలు ఇప్పటికి కూడా ఏమీ పరిష్కారం కాలేదు. సూపర్ 6 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏదో సక్సెస్ చేసామని చెప్పారు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి అనేక ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎంతవరకు చేశారనేది ఇంతవరకు తెలియలేదు. రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తెచ్చేందుకు అన్న కొరి వినయ్ కుమార్ గారి నాయకత్వంలో నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులందరినీ సమీకరణ చేసి ఒక గొప్ప వర్క్షాప్ని ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది. ఈ వర్క్షాపు ఉద్దేశం సమాలోచనే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పైన సమాధాన పడకుండా సమరం సాగించేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఎన్నో అంశాలని వినయ్ కుమార్ గారు చెప్పారు. పోరాటాలు చేసి ఉద్యమాలు నడిపి సాధించుకున్నటువంటి చట్టాలన్నీ పథకాలన్నీ ఇవాళ నీటి మూటలుగా తయారవుతున్నాయి, చెత్తపుట్టలో వేయబడతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెలికి తీసి వాటన్నిటిని పక్కాగా అమలు జరపాలనేదే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో ముఖ్యంగా దాదాపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 52 నుంచి ఇప్పటివరకు ఎస్ఎఫ్ఐ చలో విజయవాడ కార్యక్రమంపై ప్రభుత్వం పోలీసుల చేత దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బాలోత్సవ భవనం నందు పత్రికా విలేకరుల సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పలుమార్లు మండల జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించామని, కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని ఆశించామన్నారు. ఈ 14 నెలల్లో విద్యార్థుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదని, ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. దీనితో చలో విజయవాడకు పిలుపునిచ్చామని, విద్యాశాఖ మంత్రికి విన్నవించుకునేందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, విద్యార్థులపై పిడిగుద్దులు గుద్దారని, మహిళా విద్యార్థులపై తీవ్రమైన దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. పోలీసుల దాడిలో కావ్య అనే విద్యార్థికి చేయి విరిగిందని, 3 విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారని, ఇదే నా ఫ్రెండ్లీ పోలీస్ కు అర్థమని ప్రశ్నించారు. నారా లోకేష్ కు మా సమస్యలు వినిపించడానికి అనుమతి కూడా ఇవ్వలేదని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ఎద్దేవా చేశారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని గత 2 నెలలుగా అనేక ఆందోళనలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మండల కేంద్రాలు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం 14 నెలల కాలంలో విద్యార్థుల సమస్యని ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా పరిష్కారం చేస్తుందని మేమంతా ఎదురు చూసాం, కానీ ఏ సమస్యని పరిష్కారం చేయకపోయేసరికి నిన్నటి రోజున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ చలో విజయవాడ కార్యక్రమం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థులకి ర్యాలీ చేసుకుంటామంటే కనీసం అనుమతులు కూడా పోలీసులు ఇవ్వనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసు కనీసం విద్యార్థులు ర్యాలీ నిర్వహించుకుంటా ఉంటే ఆ ర్యాలీకి కనీసం అనుమతి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మేమందరం వచ్చినటువంటి విద్యార్థులు నాయకత్వం అందరూ మా యొక్క సమస్యల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకువెళ్తూ ఉంటే, మేము ఆయన కలిసేదానికోసం మేమందరం ర్యాలీగా వెళ్తూ ఉంటే మమ్మల్ని అడ్డుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థుల పైన
పిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళ జుట్లు లాగుతూ విద్యార్థుల్ని అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. విద్యార్థి కావ్యకి నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. నిన్నటి రోజున మనం చూసాం ఈ ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం చర్చించడానికి కానీ లేదా ఈ సమస్యల పరిష్కారం కోసం కానీ ఆలోచన మానేసి విద్యార్థి సంఘాలని ముఖ్యంగా పోరాడే వాళ్ళని ఎలా నిర్బంధించాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది. పరదాలు లేవు, మా ప్రభుత్వంలో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు ఒక నాటకీయమైన వాతావరణం, ఏదో ఒక శంకుస్థాపన జరిగినా లేదా ఇంకోటి జరిగినా ఈరోజు ఒక నాటకీయమైన వాతావరణం ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. కానీ నిన్నటి రోజున విద్యార్థులపైన, ముఖ్యంగా విద్యార్థినులపైన పోలీసులు చాలా కర్కశంగా ప్రవర్తించారు. దాదాపుగా 7 విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వీళ్ళు పిడిగుద్దులకి సొమ్మసిల్లిపోయిన విద్యార్థుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా పోలీసులు చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకత్వం మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళ ఆరోగ్యాన్ని సమీక్షించడం అంతా చేశారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా అని చెప్పి మేము అడుగు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 3 నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఈ పిటిషన్ పై మరి కాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులు A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో వీరి 3కి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ ఆర్డర్స్ పై తమ వాదనలకు పరిగణలోకి తీసుకోలేదని సిట్ అధికారులు అంటున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన 3 నిందితుల బెయిల్ ఆర్డర్స్ పై స్టే విధించాలని హైకోర్టును కోరనున్నారని సిట్ అధికారులు. ఈ రోజు ఆదివారం కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ పై లీగల్ ఒపీనియన్స్ తీసుకున్నారు సిట్ అధికారులు. మద్యం కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో 3 నిందితులను విడుదల చేశారు జైలు అధికారులు. అయితే కావాలనే ఆలస్యంగా విడుదల చేశారని ధనుంజయ రెడ్డి తెలిపారు. అనంతరం 3 నిందితులు తమ నివాసాలకు వెళ్లిపోయారు. ఎవరైతే ముద్దాలుగా చెప్పబడుతున్నారో వాళ్ళు నేను సాయంత్రం రిలీజ్ కావాల్సిన వాళ్ళు నేను సాయంత్రం రిలీజ్ చేయకుండా ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. మా యొక్క నిరసనను మీ ద్వారా, ముఖ్యంగా మీ ద్వారా, మీడియా ద్వారా అందరికి తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. మీ ద్వారా జైలు అధికారులకు కానీ ప్రభుత్వాన్ని కానీ మీ ద్వారా వెళ్ళింది. మీ ద్వారా మీ వల్లే మా వాళ్ళు రిలీజ్ అయ్యారని కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడ నగరంలో వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. భారీగా తరలి వచ్చిన భక్తజన సందోహం నడుమ విభిన్న రూపాల్లో కొలువు తీరిన వినాయకుడు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం డూండి గణేష్ సేవా సమితి 72 అడుగుల మహా గణేశుని నిమగ్నం అత్యంత వైభవంగా సాగింది. నగరంలో కూడా అడుగడుగు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చి కృష్ణమ్మ జలాలతో నిమగ్నం చేశారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి వినాయక మహాశక్తి గణపతి నిమగ్న కార్యక్రమానికి భక్తులు వెల్లువెత్తారు. 11వ విశేష సంఖ్యలో భక్తులు ప్రాంగణంలో కిక్కిరిసిపోయారు. అందరికీ స్వామివారి దర్శనం అయ్యేలా నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నగరం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం స్వామి దర్శనానికి తరలి రావటం విశేషం. విద్యాధరపురం ఆర్టీసీ లేబర్ కాలనీ గ్రౌండ్ లో శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి నిమగ్నం అంగరంగ వైభవంగా సాగింది. 72 అడుగుల స్వామివారి మట్టి ప్రతిమను ప్రత్యేక వాహనాలతో కన్నుల వైభవంగా నిమగ్నం చేశారు. 11 రోజుల పాటు వినాయకునికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు మొదటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే 11 రోజులు కూడా అనేక హోమాలు, అనేక వ్రతాలు, అనేక కళ్యాణాలు,
అనేక హారతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11వ రోజు వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం వితరణ చేసి ఇప్పుడు వేలాది మంది భక్తుల మధ్య నవాభిషేకాలు చేసి ఫైర్ సిబ్బంది సహాయంతో ఇక్కడ నిమజ్జనం చేయబోతా ఉన్నాం. కావున భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజున ప్రత్యేకంగా ఈ మట్టి మొత్తాన్ని కూడా పబ్లిక్ కి 11 గంటల తర్వాత ఉచితంగా ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్క హిందూ ఈ నెల 11న విజయవాడ బాలోత్సవ భవన్ లో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య వెల్లడించారు. కోస్తా జిల్లాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారని చెప్పారు. విజయవాడ బాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఎగుమతులు దెబ్బతిన్నాయని, 11 లక్షల మంది ఆక్వా రైతులు దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. ఇటు వ్యాపారస్తులు కూడా రైతులను ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసి రైతులను కాపాడుకోవాలని కోరారు. ఈ నెల 11వ తేదీ బాలోత్సవంలో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు పెడుతున్నాం. దర్దాపు కోస్తా జిల్లాలన్నింటి నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఆక్వా రైతులు ఈ కాలంలో మరి ట్రంప్ విధించినటువంటి సుంకాల వల్ల ఎగుమతులు బాగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇక ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల రైతులు కూడా దివాళా తీసే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. దాటికి అనుగుణంగా వాళ్ళ ఫీడ్ కానీ సీడ్ కానీ ఇతర అనేక విషయాల్లో కూడా కరెంటు విషయం కానీ ప్రభుత్వం అందరికీ అందుబాటులో తెచ్చే పద్ధతిలో లేకుండా ఉంది. వ్యాపారస్తులు కూడా రైతులు బాగా పీడిస్తున్నారు. ఆ రకంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఇదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ట్రంప్ పెంచినటువంటి 50% ట్యాక్సులు అని చెప్పేది మూలిగా రకమైన తాటికాయ బడ్డెట్గా ఉంది. దీన్ని ఎట్లా ఎదిరించాలి, దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించాలి. వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఆ సుంకాన్ని లేకుండా చేయాలి. లేదా అది చేయలేకపోతే రైతులకు ఊరట కలిగించేందుకు కావాల్సినటువంటి కొన్ని ఉపశమనాలు పద్ధతులు పాటించాలి. తద్వారానే ఆక్వా రంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇంకొక 5 లక్షల హెక్టార్లని వచ్చే 10 ఏళ్లలో ఆక్వా రంగాన్ని విస్తరించాలి. తద్వారా ఆదాయాన్ని మనకి దేశానికి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున వస్తుందని చెప్తున్నారు. మరి అలా చెప్పేవాళ్ళు కనీసంగా ప్రత్యామ్నాయం ఏంటి? ఆ ట్రంప్ విధించినటువంటి దానివల్ల దెబ్బతినే వ్యాపారం నుంచి కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలు ఏంటి ఇంతవరకు రాలే. ఎవరైనా మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పేది ఏంటంటే వచ్చినప్పుడు చూద్దాం, తర్వాత చూద్దాం, ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకని ఆక్వా రైతులు చాలా ఆందోళనలు ఉన్నారు. 11వ తారీఖు రాష్ట్రంలో అన్ని మూలాల నుంచి కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. దాన్ని జయప్రదం చేయాలని, ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఆక్వా రైతులు వీళ్ళని ఎక్కువ మంది వాళ్ళ ప్రతినిధులను ముఖ్యులను అందరికి పంపించాలని చెప్పి కోరుతున్నాం. వి కృష్ణయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఎం హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 11వ తేదీన విజయవాడలో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు పెడుతున్నాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే అమెరికా మన భారతదేశం మీద వివిధ రంగాల మీద చాలా పెద్ద ఎత్తున ట్యాక్సులు వేస్తుంది. ఆ ట్యాక్సుల వల్ల ఆక్వా రంగం బాగా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఆక్వాలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 11వ తారీఖు సదస్సును జయప్రదం చేయమని చెప్పి మీ ద్వారా ఆక్వా రైతాంగాన్ని మిగతా రైతులను కోరుతున్నాం. రెండోది ఏంటంటే ఈరోజే పత్రికల్లో వచ్చింది, కర్నూలు జిల్లాలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో మన బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అట్లాగే మిర్చికి సంబంధించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల రకరకాల పంటల మీద కనీసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ధర పడిపోయినప్పుడు ఆ ధరని ప్రభుత్వం బోనస్గా ఇచ్చి రక్షించాల్సింది పోయి రైతాంగాన్ని గాలికి వదిలేసింది. దానివలన పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి, వచ్చే ఆదాయం మరీ పడిపోతుంది. అప్పులు చేసిన రైతాంగం, ప్రత్యేకించి కౌలు రైతులు, వాళ్ళు పెట్టుబడితో పాటు కౌలు కూడా చెల్లించాలి. అట్లాంటి వాళ్ళు ఏంటంటే అప్పుల భారాన్ని భరించలేక డబ్బు కంటే విలువైన ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటున్నారంటే దీన్ని మనం ప్రభుత్వాలు, సమాజం కూడా ఆలోచించాలి. రేపు ఈ ప్రమాదం ఆక్వా రంగం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సొంత నిధులతో పేద ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్న ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్
డీజే పిఎన్ రాజు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రేయస్ మీడియా సంస్థ సహకారంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.